రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి, రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి. ఎందుకంటే మీకే బోర్ కొట్టొచ్చు, మేము ప్రతిసారి వచ్చి రెగ్యులర్గా వీక్లీ వన్స్ అట్లా చెప్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మనం 100 మంది గ్యాదర్ అయిన మంది అంటే 100 మంది ప్రతిసారి దాన్ని పాటించాలి. ఒక 20 మంది పాటిస్తారు. పదే పదే చెప్తే ఏంటంటే 20 నుంచి ఆ నెంబర్ కాస్త 30, 40 అవుతుంది, అవేర్నెస్ వస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఒకటి చెప్పండి, మనం ఒక్కరం జాగ్రత్త పోతే రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుందా? సొసైటీ మారాలి. నీకు ఎదురు వచ్చే వ్యక్తి కూడా ఆల్కహాల్ డ్రంక్ అండ్ కండిషన్లో వచ్చి, లేకపోతే మైనర్ డ్రైవింగ్ వచ్చి అవేర్నెస్ లేకుండా, లేకపోతే ముగ్గురు వచ్చి అంటే ట్రిపుల్ రైడింగ్ వచ్చి, ర్యాష్ డ్రైవింగ్లో వచ్చి, ఈవెన్ నువ్వు తాగకుండా జాగ్రత్తగా పోయినా అవతల వ్యక్తి వచ్చి నీకు తాగడం వల్ల కూడా నువ్వు చనిపోయే అవకాశం ఉంది. అంటే ఇది ఒక ఇండివిజువల్ కాదు, వ్యవస్థ మారాలి అన్న ఉద్దేశంతోనే మీకు మీ మైండ్లోకి చొచ్చుకుపోవాలని ప్రతిసారి గవర్నమెంట్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. దీన్ని ఎందుకు పట్టించుకుంటున్నామనంటే పాతకాలంలో ఉండే వివిధ క్రైమ్స్ వల్ల చనిపోతున్నారు, మర్డర్స్ కానీ రకరకాల వల్ల. ఈ మధ్య డిసీజెస్ వచ్చి కూడా ఎక్కువ చనిపోవట్లేదు జనాలు, యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతున్నారు. రోగాలు వచ్చి చనిపోవట్లేదు, ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే చనిపోతున్నారు. అయినప్పటికీ కూడా మనలో మార్పు రావట్లేదు. స్కూల్ పిల్లలకి చెప్తున్నాము, పెద్దమందరి మండలంలో ఏ దాంట్లో డెవలప్మెంట్ అన్ని రకాల ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు, కానీ రోడ్డు భద్రతల బాల్య వివాహాలు మాత్రం మనం చాలా వెనకలో ఉన్నాము. ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి మనం. రోడ్డు భద్రతలు చూస్తే మైనర్ డ్రైవింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ సివియారిటీ మీకు తెలియట్లేదు. రీసెంట్గా యాక్సిడెంట్స్ అయినాయి, చనిపోయారు, కానీ మీకు తెలియట్లేదు. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న పొరపాట్లు, మనం ఏంటంటే పొలంలో మనం అండర్ మిడిల్ క్లాస్ కాబట్టి ఏం చేస్తామని ఇంటి దగ్గర ఆ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురాపో, లేకపోతే సంతకి వెళ్ళి కూరగాయలు తీసుకోపో అని స్టార్ట్ చేసే తప్పు, అరే ఉలపడికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురా అని పెద్ద తప్పు వరకు పోతుంది మనం చేసే మిస్టేక్. సో ఒక 18 సంవత్సరాల అబ్బాయిని మనం కోల్పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుందో మనం ఆల్రెడీ మహిళా సంఘాలు ఆ రోజు పెట్టినప్పుడు ఆ తల్లి బాధ మనం చూసినాం. అందరూ ఏడ్చిరు, సభలో ఉన్న 6,000 ఏడ్చి. చాలా మందికి ఉన్న అవేర్నెస్ ఏంటంటే మేము ఎన్ఫోర్స్మెంట్ చేసేది గవర్నమెంట్కి డబ్బుల కోసమే అని. చాలా మంది 60 నుంచి 70% మందికి వచ్చే ఫస్ట్ ఆలోచన ఇదే. కానీ మా లిస్టు తీస్తే ఓన్లీ మేము హెల్మెట్కి సంబంధించిన 150 నుంచి 200 అని వేస్తాం. అంటే గవర్నమెంట్ ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ ఏంటంటే మీ భద్రత ఇంపార్టెంట్. ఫస్ట్ వేయాలనుకుంటే ఒక